నేరమైతే సవితది తప్పేనన్న శ్రీలక్ష్మి. ప్రాణహితపై మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం. హంద్రీనివా ప్రాజెక్టులో భాను హవా. బైవార్కు సర్వం సిద్ధమన్న ఈసీ. దేవుడితో ఆటలాడొద్దన్న బాబు. అనంతలో జగన్ బైపోల్ ప్రచారం. ఎన్సీటీసీపై వెనక్కి తగ్గిన కేంద్రం. ప్రణబ్కు పెరుగుతున్న మద్దతు. నేడు కనువిందు చేయనున్న సూపర్ మూన్. ప్లే ఆఫ్ కు దగ్గరైన నైట్ రైడర్స్. గుడ్ మార్నింగ్. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుపై కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తలెత్తే ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఢిల్లీలో ఈ ఒప్పందం కుదిరింది. ఉప ఎన్నికలు ప్రభుత్వంలో రచ్చకు కారణమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో కొన్ని చోట్ల మంత్రులు తమ పంతాలను నెగ్గించుకుంటే మరికొన్ని చోట్ల వారికి సంబంధం లేకుండానే ఎంపిక చేశారు. ఇది మంత్రులకు పార్టీ నేతలకు మధ్య దూరానికి కారణమవుతుంది. లైఫ్ అండ్ డెత్గా మారిన ఉప ఎన్నికల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులకే బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రుల పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. జీవన్మరణ సమస్యగా మారిన ఉప ఎన్నికలు ఇప్పుడు కిరణ్ కేబినెట్ సహచరుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏం చేస్తారో అన్న ఆసక్తి మొదలైంది. పరకాలలో ప్రధాన ప్రత్యర్థులుగా మారిన టీఆర్ఎస్, బీజేపీ. వివరాలు స్మాల్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. జగన్కు ఓటేస్తే తిరుపతిని మరో పులివేందుల చేస్తాడని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కబ్జాలు, ఆక్రమణలు, బెదిరింపులు, అక్రమ సంపాదనలు తప్ప జగన్కేమీ తెలియదన్నారు. సామాజిక న్యాయం చేస్తానని వచ్చిన చిరంజీవి తమ్ముడు పోయాడని తిరుపతి బైపోల్ ప్రచారంలో ఎద్దేవా చేశారు. కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి 6 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అనంత అర్బన్, రాయదుర్గం నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. పరకాల అభ్యర్థి ఎంపికలో టీఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. పాలమూరు తరహా ఫార్ములాను పరకాల్లో కూడా అమలు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన నేతను అక్కున చేర్చుకోవాలని చూస్తున్న బీజేపీపై మహా న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరి కాసేపట్లో పగలే వెన్నెల ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ మహా న్యూస్.